శాసన మండలి ఆమోదం తర్వాత అమల్లోకి కొత్త నిబంధన రానుంది. ఇక జనాభా వృద్ధి రేటు పెంపుదలలో భాగంగానే చట్టంలో మార్పులు చేశామని మంత్రి నారాయణ సూచించారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో పోటీకి 2 సంతానం అనే నిబంధనను ఎత్తివేశారు. ఇకపై ఎంత సంతానమున్నా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత ఉంటుందన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. బిల్లు ఆమోదం కోసం సభలో మంత్రి నారాయణ ప్రతిపాదించారు. శాసన మండలి ఆమోదం తర్వాత అమల్లోకి కొత్త నిబంధన రానుంది. జనాభా వృద్ధి రేటు పెంపుదలలో భాగంగానే చట్టంలో మార్పులు చేశామని మంత్రి నారాయణ సూచించారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో పోటీకి 2 సంతానం అనే నిబంధనను ఎత్తివేశారు. ఇకపై ఎంత సంతానం ఉన్నా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత ఉంటుందన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనను మారుస్తూ ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. బిల్లు ఆమోదం కోసం సభలో మంత్రి నారాయణ ప్రతిపాదించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, శాసన మండలి ఆమోదం తర్వాత కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? మొత్తానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అయితే మాత్రం ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏదైతే 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ఆంధ్రప్రదేశ్ లో చట్టం అయితే మాత్రం ప్రస్తుతం అమలవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం మంత్రి నారాయణ ఏదైతే ఈ యొక్క శాసనాల సవరణ సంబంధించినటువంటి బిల్లు 2024 సంబంధించి కూడా ఈ యొక్క చట్టాన్ని అయితే మాత్రం మార్పులు తీసుకొస్తూ ఏదైతే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులే అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పోటీలో నిబంధనలు మారుస్తూ చట్ట సవరణ సంబంధించినటువంటి బిల్లును కూడా అసెంబ్లీలో అయితే మాత్రం ఆమోదం పొందినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ కూడా బిల్లుని సభలో అయితే మాత్రం ప్రతిపాదించడం జరిగింది. ప్రతిపాదించిన నేపథ్యంలో శాసన మండలిలో అయితే మాత్రం ఈ యొక్క బిల్లు నూతన జీవో అయితే మాత్రం ఆమోదానికి తెలుపుతున్నట్టుగా కూడా అసెంబ్లీకి సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రకటించింది. మరి దీనివల్ల మున్సిపల్, పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీకి ఇక నుంచి అందరూ అర్హులేగా ఇప్పటికైతే మాత్రం ఈ యొక్క కొత్త చట్ట సవరణ సంబంధించినటువంటి బిల్లుని అయితే మాత్రం ఏపీ అసెంబ్లీ వల్ల ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం కూడా తెలిపినటువంటి నేపథ్యంలో ఇక స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అనర్హులు ఎవరు ఉండరని ఇక బిల్లును రానున్న రోజుల్లో ఎవరైనా కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకైతే మాత్రం పోటీకి ముందు ఉండొచ్చునని కూడా తెలుస్తా ఉంది. మరి ఇక ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రవేశపెట్టినటువంటి యొక్క బిల్లుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒక హాట్ టాపిక్ గానే మారిందని చెప్పాలి. గతంలో ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండేది. మరి ఇక్కడ నుంచి అలాంటి అవకాశం లేకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో వారంతా కూడా పూర్తి స్థాయిలో కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి దాదాపు ఈ యొక్క చట్టానికి సంబంధించి కూడా గతంలో కోర్టులో కూడా కొన్ని వివాదాలు నడిచినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో వీటన్నిటినీ అయితే మాత్రం ఏపీ అసెంబ్లీకి సంబంధించి డిసిషన్ ఈ రోజు తీసుకొని ఈ యొక్క బిల్లును అయితే మాత్రం ఆమోదం కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మున్సిపల్ సవరణకు సంబంధించిన బిల్లు అత్యంత కీలకమైంది కాబట్టి దాదాపు జనాభా అభివృద్ధిలో భాగంగా ఏపీ మున్సిపల్ సంబంధించినటువంటి సవరణ బిల్లు ఉంది కాబట్టి ఈ రోజు మంత్రి నారాయణ ఈ యొక్క బిల్లును అయితే మాత్రం అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి ఆమోదం అయితే మాత్రం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఇక రానున్న రోజుల్లో కోర్టు వారిపై ఏదైతే గతంలో ఉన్నటువంటి కేసులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిపై కూడా
అనర్హత వేటు కూడా వేయడం జరిగింది. ఇవాళ సభలో మొత్తం 7 బిల్లులను ప్రవేశపెట్టారు. ఒకటి రెవెన్యూ సంబంధించినటువంటి బిల్లు రేపటికైతే మాత్రం వాయిదా పడింది. మిగిలిన బిల్లులు 6 బిల్లులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆమోదం అయితే మాత్రం తెలపడం జరిగింది. మొత్తానికి ఈ రోజు ఏపీ అసెంబ్లీలో ఈ యొక్క కీలక బిల్లుపై అయితే మాత్రం దాదాపు 2 గంటల పాటు చర్చ నడిచినటువంటి అనంతరం కూడా ఈ బిల్లుకి అయితే మాత్రం ఆమోదం తెలిపి రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక ఎవరైనా కూడా పోటీ చేసే విధంగా అయితే మాత్రం ఏపీ సర్కార్ ఒక కీలక నిర్ణయం అయితే మాత్రం తీసుకుంది. శిరీష. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.